అరగంట పాటు కొనసాగింది ఈ భేటీలో నాగబాబుకు మంత్రి పదవి, జనసేనకు నామినేటెడ్ పదవుల అంశంపై చర్చ జరిగింది. పాలనాపరమైన అంశాలపైన కూడా ఇద్దరి మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. భేటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అసలుకి భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కృష్ణమోహన్, ఇద్దరి మధ్య కూడా భేటీ అరగంటలోనే ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి? ఎస్ సార్, చాలా కీలకమైన అంశాలే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య అయితే చాలా కీలకమైన అంశాలు. ప్రధానంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నాగబాబు అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్గా అయితే ఈ రెండు రోజుల్లోనే కొంత ప్రమాణ స్వీకారం చేయిస్తే బాగుంటుందని అనుకున్నారు. రేపు రాష్ట్రపతి విజయవాడకు వస్తున్న నేపథ్యంలో ఎయిమ్స్లో ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్న ప్రయోజనంలో రేపు గవర్నర్ కూడా అక్కడ హాజరయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు వీలు కాదు. బహుశా శుక్రవారం శనివారం మధ్య లోపల ఈ వారంలో ఎటువంటి పరిస్థితులు అయినా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే డేట్ అయితే ఇంకా అఫీషియల్గా కన్ఫామ్ కాలేదు. ఎందుకంటే రేపు రాష్ట్రపతి ప్రోగ్రాం అయిన తర్వాత డేట్ని ఫిక్స్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పారు. అట్ ద సేమ్ టైం కొన్ని నామినేటెడ్ జనసేనకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పదవులకు సంబంధించి కూడా కొంత డిస్కషన్ అయితే జరిగింది. అయితే దీంట్లో పాలనాపరమైన అంశాలకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ రాలేదు. కేవలం వీటికి సంబంధించిన డిస్కషన్ వచ్చింది అనేది కొంత మనకి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. బహుశా రేపు రాష్ట్రపతి ప్రోగ్రాం కంప్లీట్ అయిన తర్వాత నాగబాబు ఎప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని ఒక అంచనాకు వస్తారు. ఎందుకంటే రేపు రాష్ట్రపతి ఉదయాన్నే 11 గంటలకి విజయవాడ రీచ్ అవుతున్నారు. ఎయిమ్స్లో దాదాపుగా సాయంత్రం 3:30 దాకా ఆమె ఇక్కడే ఉంటారు. కాబట్టి సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ చర్చ ఇప్పుడు కాకుండా గవర్నర్ కూడా రేపు అందుబాటులో బిజీగా ఉంటారు. కాబట్టి సో మనం ఎల్లుండి పెట్టుకుందాం. ఈ సందర్భంగా మీరు అయితే 2 డేట్లని ఫిక్స్ చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంకి చెప్పిన నేపథ్యంలో ఆ 2 డేట్లకు సంబంధించి మాట్లాడుతున్నారు. అయితే ఎప్పుడు ఏంటి అనే వ్యవహారం అయితే ఇంకా క్లారిటీ రాలేదు. పలానే డేట్స్ అనేది క్లారిటీ రాలేదు. రేపు రాష్ట్రపతి ప్రోగ్రామ్ ఎయిమ్స్లో ఉంది కాబట్టి అది కాన్వకేషన్ కూడా ఉంది. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మిగతా వ్యవహారాలు మాట్లాడదాం. రేపు సాయంత్రం ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటాం. అంటే మంత్రి శాఖలకు సంబంధించిన డిస్కషన్ కూడా తర్వాతే ఉంటుందా? లేదు సత్యన్, ఎందుకంటే ముఖ్యమంత్రి రేపు ఒకరోజు ఆగుదాం. రేపు రాష్ట్రపతి ప్రోగ్రాం కొంత హడావిడి నడుస్తోంది. దానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గవర్నర్ కూడా అందుబాటులోకి రాలేదు అని చెప్పిన నేపథ్యంలో బహుశా 2 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకుందాం. గవర్నర్ను కూడా మాట్లాడి ఏ డేట్స్ ఆయన కూడా 2 డేట్స్ని అడుగుతున్నాం. ఆ 2 డేట్లో ఏది క్లియర్ అయితే దాన్ని తగ్గట్టుగానే మనం ముందుకు వెళ్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. చాలా త్వరగా ఈ సమావేశం కూడా చాలా త్వరగా కంప్లీట్ అయింది. కేవలం మంత్రి ప్రమాణ స్వీకారం, రెండవది నామినేటెడ్ పదవులకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు జరుగుతుంది. ఏంటి దానికి సంబంధించి ఈయన ఒక 2-3 తన జనసేనకు సంబంధించిన ఇంపార్టెంట్ లీడర్ల విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళారు. ఆయన వెంటనే తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. రేపు పవన్ కళ్యాణ్ కూడా కురుపం పోవాల్సిన విజిలెన్స్ కూడా రేపు రాష్ట్రపతి ప్రోగ్రాంకి అది కూడా క్యాన్సిల్ చేసుకుని రేపు ఇక్కడ డిప్యూటీ రాష్ట్రపతి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎయిమ్స్కి అటెండ్ అవుతారనేది సమాచారం అందుతోంది. నాగబాబు విషయంలో ఎప్పుడు ఏంటి అనేది బహుశా ఎస్ ఎప్పుడు దీని సందర్భంలో ఎప్పుడు అనేది బహుశా రేపు సాయంత్రానికో ఎల్లుండికో ఒక రూట్ మ్యాప్ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది సత్యన్. రైట్. సో ఇంట్రెస్టింగ్గా అంటే ఆ డిస్కషన్లో మనం కొద్దిసేపటిగా మాట్లాడుకున్నట్టుగా ఈ రోజే కంక్లూషన్ అయిపోతుందేమో అనుకున్నాం. కానీ అరగంట భేటీ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? రైట్ కృష్ణమోహన్, లైన్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మరి ముఖ్యంగా ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఉంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కార్యక్రమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇప్పటికే డేట్లు ఫిక్స్ చేసుకోండి. ఆ డేట్లు ఫిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఒక 2-3 డేట్లు అనుకున్న తర్వాత వెళ్దామంటూ కూడా దానికి సంబంధించి
నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ అంశానికి సంబంధించి అరగంట మాత్రమే చర్చ జరగడానికి కారణం ఏమైనా కార్యక్రమాలు వెంట వెంటనే కార్యక్రమాలు ఉన్నాయా, ఏమైనా ఎందుకు ఈ అరగంట మాత్రమే అనేది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ అవుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, దాదాపుగా ఇటు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరి మధ్య భేటీ అంటే కనుక కనీసం ఒక గంట సేపు ఉంటుందేమో, ఎలా కదనో గంట సేపు జరుగుతుందేమో అంటూ కూడా ఒక చర్చ జరిగింది. కానీ అరగంటలోని ముగించడానికి ఏమైనా వెంట కారణాలు ఉన్నాయా, ఏమైనా పర్యటనలు ఉన్నాయా ఇద్దరికి సంబంధించి? అంటే బేసిక్గా ఈరోజు చర్చ కూడా వీళ్ళిద్దరి మధ్య కేవలం నాగబాబుకు సంబంధించిన వ్యవహారం ఒకటి మాట్లాడడం, రెండవది ఆయనకి సంబంధించిన పదవులు జనసేనకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి దాని మీద ముఖ్యమంత్రితో చెప్పాల్సింది రావడం. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే పోలవరం నుంచి వెంటనే చంద్రబాబు ఇందాకనే చేరుకోవడం, దాని తర్వాత ఇప్పుడు సిఆర్డీఏ మీటింగ్ కంటిన్యూషన్గా ఉండడం, మరోవైపు రేపు రాష్ట్రపతి దానికి సంబంధించి కొంత అధికారులతో మాట్లాడాలి ముఖ్యమంత్రి. ఇవన్నీ వరుసగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రికి దాదాపు 2 గంటల షెడ్యూల్ ఉంది బిజీగా. సో ఆ యాంగిల్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఉన్న సమాచారాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయడం, ముఖ్యమంత్రి మనం ఇది అయిపోయిన తర్వాత రేపు రాష్ట్రపతి ప్రోగ్రాం అయిన తర్వాత దీనిలో కూర్చొని మాట్లాడదాం, గవర్నర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పడం వల్ల గవర్నర్ కూడాకి మీరు కూడా 2 డేట్లు అనుకోండి, నేను గవర్నర్తో కూడా ఒక 2 డేట్లని ఫైనలైజ్ చేద్దాం, ఈ రెండిట్లో మీకు ఏ రోజు కన్వీనియంట్ అనుకుంటే ఆ రోజు ఆయన కూడా కన్వీనియంట్ అయితే డెఫినెట్గా ఆ రోజు పెట్టేసుకుందాం. దాంట్లో పెద్ద వేరే ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ అంటూ ఏం లేదు. ఇద్దరు 2 డేట్లు కన్ఫర్మ్ అనుకుంటే ఆ డేట్లలో ఒక డేట్ని క్లియర్ చేస్తామనేది ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పారు. అంటే దీంట్లో ఈరోజు ప్రధాన అంశం కూడా పాలనాపరమైన అంశాలు ఏమీ రాలేదు సత్యన్. ఇక్కడ ఈ వ్యవహారంలో కేవలం దీనికి సంబంధించిన 2 వ్యవహారాలే. ఒకటి నాగబాబుకు సంబంధించిన వ్యవహారం, రెండవది వచ్చేసరికి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చాలా సింపుల్గా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉన్నారు. ఆయన అప్పుడే పోలవరం నుంచి ఇందాక మనం చూసాం, పోలవరం నుంచి ఆయన రావడం, వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఆ సమయానికి చేరుకోవడం, టక్కనే ఇద్దరు మాట్లాడుకోవడం, ఇమీడియట్గా ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాలు కూడా అంటే లోపల ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కూడా పెద్దగా ఎవరు లేదు, 1-1 కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, బయలుదేరేసిన పరిస్థితి అయితే ఉంది. సో బహుశా రేపు కొంత రాష్ట్రపతి హడావిడి ఉంది కాబట్టి రాష్ట్రపతి రేపు 3:30కి తిరిగి ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ పోతారు. సో దాని తర్వాతనే కొంత ఏదైనా మాట్లాడుతారు. గవర్నర్తో కూడా ఈ టైంలో మనం మాట్లాడటం బాగుండదని ఒక చర్చకి అయితే వచ్చింది. గవర్నర్ బహుశా రేపు రాష్ట్రపతి ప్రోగ్రాం అయిన తర్వాత ఆయన కూడా కొంత సమయం ఇస్తారు కాబట్టి ఆయన వీలున్న సమయం, అలాగే వీళ్ళకి ఏదో ముహూర్తం పెట్టుకుంటారు కాబట్టి ఆ ముహూర్తానికి 2 కోఆర్డినేషన్ చేసుకున్న తర్వాత ఒక రోజు అనుకుంటే అయిపోతుంది. బహుశా ఈ వీక్లోనే 2-3 రోజుల్లోనే నాగబాబుకి సంబంధించి వ్యవహారం అయితే క్లోజ్ చేస్తారు. బహుశా 25వ తారీఖు లోపలే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది అయితే ఒక పక్క సమాచారం అయితే కనబడుతుంది. శాఖలకు సంబంధించి